ఫిలిప్పీలకు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మన హృదయానికి మన తలంపులకు కాపలా ఉంచుతా అన్నాడు ఆయన. సమాధానం. ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీ, ఒక విలువైనటువంటి భవనానికి సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. రాత్రింబగళ్ళు సెక్యూరిటీ ఉండి గమనిస్తూ చూస్తూ ఉంటారు. ఎవరు ఆ ఇంటి మీద కానీ ఆ బ్యాంక్ మీద కానీ దాడి చేయకుండా ప్రభు తన బిడ్డలకిచ్చే సెక్యూరిటీ ఏంటో తెలుసా? సమాధానం. ఒక సెక్యూరిటీ వలె తన సమాధానమే మనకు కాపలా ఉంచుతాడట. మానవ జీవిత సమాధానం అనేటువంటిది చాలా విలువైంది, చాలా కాస్ట్లీ కూడా. పరిస్థితులు బాలేనప్పుడు సమాధానంగా ఉండగలగాలి. స్థితిగతులు బాలేనప్పుడు సమాధానం కలిగి ఉండాలి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు సమాధానంగా ఉండగలగాలి. అదే దేవుడిచ్చేటువంటి సమాధానం. ఆ విధంగా సమాధానం కలిగి ఉండాలని దేవుని చిత్తం. భయంకరమైనటువంటి అల్లకల్లోలం ఏర్పడవచ్చు. సముద్ర కెరటాలు ఎగిసిపడి దాని మీద కొడుతూ ఉండొచ్చు. ఇక ఈ నావ బతకదు, ఈ నావ మునిగిపోతుంది, ఇక వీళ్ళు ఉండరు అని ప్రజలు అనొచ్చు. కానీ నావికుడు తెలివైన వాడైతే, సమర్థుడైతే, జ్ఞానం గలవాడైతే సురక్షితంగా అటువంటి సుడిగుండాల నుండి కూడా నావను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చగలడు. ఈరోజు మమ్మల్ని మనందరినీ కూడా, ప్రపంచంలో దేవుని పిల్లలందరినీ ఒడ్డుకు చేర్చగలిగిన సమర్థుడైన నావికుడు మన యేసయ్య. ఈ సార్వత్రిక సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఆయన యొక్క నడిపింపులో మనం జీవించినట్లయితే మన కుటుంబాలలో కూడా సమాధానం ఉంటుంది, నెమ్మది కలిగి జీవిస్తాము. అయితే ప్రార్థన చేయడం మానొద్దు, మొరపెట్టడం మానొద్దు, దేవుని దగ్గర కన్నీళ్లు కార్చడం మానొద్దు. ప్రియులారా, పరిస్థితులు బాలేనప్పుడు మనకున్న ప్రార్థన. ఒక చిన్న కీర్తన పాడుకుందాం దైవజన్మ. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి, ఇన్ని నాళ్ళు పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. ఇంత కృప చూపించి, ఇన్ని నాళ్ళు పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరములు బలపరచి, అడుగులు స్థిరపరచి, మట్టి పాలు కాకుండా తప్పించావు. కరములు బలపరచి, అడుగులు స్థిరపరచి, మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే, పదిలముగా నిండే కృపనిచ్చావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే, పదిలముగా నిండే కృపనిచ్చావు. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. హల్లెలూయా. దైవజనమ, ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, నీ ప్రజలను బాగు చేయువాడవు, సమాధానం ఇచ్చేవాడవు నాయన. వారి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఇంటికి సమాధానం ఇవ్వండి. యెహోవా యందు భయభక్తి గలవాడు దుర్వార్త వినను జడియడు అన్నావు. మీ హృదయాలు కలవరపడనీయకుడి అన్నావు డాడీ. వారు కృంగిపోకుండా ప్రార్థించడం నేర్పండి, సమాధానం నిలబెట్టుకోవడం నేర్పండి. మాకు గొప్ప సమాధానం దయచేయము నాయన. పరిస్థితులు బాలేనప్పుడు నిజమైన సమాధానం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. నీ కృపనిచ్చి బలపరిచి నీ ప్రజల్లో గొప్ప వెలుగును అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి ఇంటికి సమాధానం దయచేయమని, కలవరంతో ఉన్నవారి కలవరం తొలగిపోవునుగాక. ఆమెన్. కలవరపెట్టే దురాత్మ, చీకటి శక్తులు యేసు నామంలో ప్రతి వ్యక్తిని, ప్రతి ఇంటిని విడిచిపొమ్మని గద్దిస్తూ ఉన్నాను. ఆమెన్. సమాధానం, నెమ్మది కలుగునుగాక. మరణ భయం, ప్రాణహాని అనే భయం, ఈ భయాల నుండి నీ ప్రజలను విడిపించండి. ధైర్యం ఇవ్వండి. సమాధానం ఇచ్చి బలపరిచి, నా దేవుడు నన్ను విడువడు, నన్ను ఎడబాయడు అనే విశ్వాసంతో వారు ప్రార్థిస్తుండగా నీ ప్రజలను ఆదుకుని బాగు చేయమని, ప్రార్థించే ఆత్మనిచ్చి మహిమ పొందుకోమని క్రీస్తు నామంలో అడుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. కరుణను కనపరచి వనరుల నిధి తెరచి తక్కువేమి కాకుండా పంపించావు. కరుణను కనపరచి వనరుల నిధి తెరచి తక్కువేమి కాకుండా పంపించావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. తులువను ఘనపరచి ఫలములు ఆశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. తులువను ఘనపరచి ఫలములు ఆశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయా. చింతలన్నీ తీర్చిన నా తండ్రి నీవయా. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.